మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సుస్వాగతం తెలియజేస్తూ ఈరోజు మీడియా సమావేశం తీసుకుంటున్న వారు మన అర్బన్ ఎమ్మెల్యే గారు అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గారు, అటు పక్కన మాజీ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి గారు, అటు పక్కన 44వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బైకాన్ మధు గారు, అటు పక్కన నారాయణ యాదవ్ గారు, అసెంబ్లీ కో కన్వీనర్, అటు పక్కన మండల అధ్యక్షులు విజయ్ గారు, పక్కన స్వామి యాదవ్ గారు, రాష్ట్ర ఓబీసీ మోర్చా నాయకులు, మరియు అటు పక్కన 36వ డివిజన్ మాజీ కార్పొరేటర్ మాస్టర్ శంకర్ గారు, అటు పక్కన 37వ డివిజన్ మాజీ కార్పొరేటర్ ముత్యాలు గారు, అటు పక్కన 16వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పంచారెడ్డి శ్రీధర్ గారు, అటు పక్కన 9వ డివిజన్ తెలియజేస్తూ ఈ యొక్క మీడియా సమావేశాన్ని మన అర్బన్ ఎమ్మెల్యే గారు అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గారిని ముందుకు సాగించాల్సిందిగా మీడియా మిత్రులకు మరియు నాతోటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ అందరికీ నమస్కారాలు. తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే మేము గొప్పగా చేసినాం. చరిత్రలో నిలిచిపోయే విధంగా సర్వే చేసినాం. మా అంత గొప్ప పార్టీ లేదు, మా అంత గొప్ప నాయకులు లేరు. 1931 తర్వాత దేశ చరిత్రలోనే మొట్టమొదటి కులగణన అని గొప్పగా చెప్పి అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నామని గత కొన్ని రోజుల క్రితము బీసీ సోదర సోదరీమణులకు ఇది పెద్ద కుట్ర చేసే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే రాబోయే స్థానిక ఎన్నికలను దృష్టి పెట్టుకొని కేవలము బీసీ ఓట్ల కోసమే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక పన్నాగము, ఒక కుట్ర, ఒక మోసపూరిత ప్లాన్ ఇది. ఎందుకంటే గత ప్రభుత్వ 2011 కానీ బీఆర్ఎస్ చేసిన సమగ్ర సర్వే 2014లో కానీ బీసీల సంఖ్య 1,85,00,000 ఉంటే, అంటే 51% ఉండే. వీళ్ళు చేసిన సర్వే ప్రకారము 1,65,00,000 అంటే 46.25% అని వీళ్ళు చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళ దృష్టిలో బీసీలు తగ్గినరా లేదా బీసీలు అంతరించిపోతున్నట్లా? బీసీలు అంటే ఇంత చిన్న చూపిలకు అసలు బీసీ కులగణన పేరుతో కాంగ్రెస్ ఒక పెద్ద కుట్రనే చేస్తూ ఉంది. ఎందుకంటే ముస్లిం బీసీలు అనే ఒక కొత్త పదం, 10.8% ముస్లిం బీసీలట. అది కలుపుకొని 57% అని చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడు లేని పదము ముస్లిం బీసీలని. నేను ఒకటి అడుగుతా ఉన్నా, హిందూ బీసీలు ముస్లిం బీసీలు ఉంటారా? గతంలో ఎప్పుడు లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మధ్య లేని తెలివి లేని చేష్టలు చేస్తా ఉన్నారు. మీరు ఏదైతే
అర్థమైన తీర్మానాలు చేసి కేంద్ర ప్రభుత్వం ఆమోదింప చేయాలని ఇంకా డిమాండ్ చేస్తాం. బీసీలకు ఒక దిక్కు అనగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా బీసీ ఆడబిడ్డలకు సోదరులకు అన్యాయం చేస్తూ ఉంటే తీర్మానం ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోదం చేయాలన్నాడు. ఈ అడ్డమైన తీర్మానం ముందైతే నేను అడుగుతా ఉన్నా, మీ మంత్రివర్గంలో బీసీలకు సముచితమైన స్థానం ఈ ముందైతే మీ 11 మంది మంత్రివర్గంలో ఎంతమంది బీసీలు ఉన్నారు? కేవలం ముగ్గురు. వారికైతే సముచితమైన స్థానం కల్పించు ముందు. ఏదైతే నువ్వు మైనార్టీ బీసీల పేరు మీద మోసం చేస్తా ఉన్నావో భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని కాంగ్రెస్కు హెచ్చరిస్తా ఉన్నాం. ఈ మీడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తా ఉన్నాం. నీ చేసిన సర్వేనే తూతూ మంత్రంగా ఉంది. 46% అని మీరే చెప్పిండ్రు. ఈ పనికిరాని చెత్త సర్వే అని ఈ ఎమ్మెల్సీ ఆ సర్వేని తగలబెట్టిన పరిస్థితి. నీకు బీసీ బిడ్డల పైన ఏమాత్రం ప్రేమ అభిమానము చిత్తశుద్ధి ఉంటే బీసీలకు సముచితమైన న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కామారెడ్డిలో ఎలక్షన్ కన్నా ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ చేసింది. బీసీ డిక్లరేషన్లో అనేక అంశాలు మేము గెలిస్తే బీసీల కోసం, బీసీల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరము 20,000 కోట్లు ఖర్చు పెడతాం. 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని ఆ డిక్లరేషన్లో చెప్పింది. కానీ మొన్నటి 23-24 బడ్జెట్లో మీరు కేటాయించింది కేవలం 8,000 కోట్లే. దాంట్లో మీరు ఖర్చు పెట్టింది 450 కోట్లు మాత్రమే. బీసీల మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఈ గణాంకాలే తెలియజేస్తూ ఉంది. దాంతోపాటు నిజంగా బీసీల పైన నిజమైన ప్రేమ ఉంటే రాబోయే బడ్జెట్లోనైనా మీరు ఇచ్చిన హామీ ప్రకారము 20,000 కోట్లు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో మీరు మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ ఏర్పాటు హామీ అయినా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. కనీసం మన జరిగిన అసెంబ్లీలో ఉన్న మీరు ఈ సబ్ ప్లాన్ అయినా ఏర్పాటు చేస్తారంటే దాన్ని ఊసేలేదు. ఇంకా మించిన హామీలలో బీసీ యువత ఉన్నత విద్యా ఉపాధి వడ్డీ లేని 10 లక్షల రుణాలు దాని పత్తలేదు. 3 లక్షల రూపాయలు ఆదాయం ఉన్న ప్రతి బీసీ కుటుంబానికి పూర్తి ఫీ రియంబర్స్మెంట్ దానికి దిక్కేలేదు ఇప్పటిదాకా. బీసీ యువతకు స్టూడెంట్స్కు ఏదైతే నువ్వు 6,000 కోట్ల బకాయి ఉందో
ఆ నిధులు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు బీసీ మహిళలకు కానీ పురుషులకు కానీ యువకులకు కానీ నువ్వు చేసింది ఏమీ లేదు. ఏం చేస్తున్నావు అంటే మోసం చేస్తూ ఉన్నావు, వాటిని అడగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ఇంకా నువ్వు ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ఇంకా కొన్ని అంశాలు ఏంటంటే ప్రతి మండలంలో ఒక గురుకులం అన్నారు. దాని పురోగతి ఏంటి, ఎంతవరకు వచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని మేము అడుగుతా ఉన్నాం. ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజ్ అన్నాం. అంటే చెప్పినట్టే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది అది ఇచ్చిన హామీలు. సంవత్సరం గడిచినా కానీ దాన్ని ఊసేలేదు. బీసీలకు 10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తా అని చెప్పినావు. ఒక బీసీ బిడ్డకైనా నువ్వు రుణం ఇచ్చినావా అని మేము అడుగుతా ఉన్నాం. ఒక్కరికంటే ఒక్కరికి ఇచ్చినావా అని మేము అడుగుతా ఉన్నాం. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో బీసీ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇస్తుంది. ఒక్కదానికైనా కనీసం భూమి పూజలో శంకుస్థాపన చేస్తామని మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 2వ దశ గొర్రెల పంపిణీ అంటిది. ఇక మా గౌడన్నలకు 5 ఎకరాల భూమి ఈత వనాల కోసం ఇస్తామంటివి. ఎంతమంది గౌడన్నలకు నువ్వు ఇచ్చినావో చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కేవలం రిజర్వేషన్ అంశంతో రాజకీయ లబ్ధి పొందడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నము, నీ ఆటలు సాగవు. త్వరలోనే మా బీసీ బిడ్డలు నీకు తగిన శాస్తి చెప్తారు. ఇంకా నువ్వు ఇప్పటికైనా కానీ నువ్వు ఇచ్చిన బీసీలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలా? ఆ రిజర్వేషన్ సరి చేసుకోకుంటే నీ ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం కూడా చేస్తారని మేము హెచ్చరిస్తా ఉన్నాం. కేవలము పొలిటికల్ డైవర్షన్ కోసం ఇవన్నీ నాటకాలు ఆడుతూ ఉన్నారు. 6 గ్యారెంటీలకు ఇప్పటిదాకా 14 నెలలు అయితే ఒక ఫ్రీ బస్సు తప్ప ఏ దానికి దిక్కు లేదు. మొన్న డిసెంబర్లో ఈ 4 గ్యారెంటీలు, రైతు బీమా, రైతు భరోసా, ఆ కూలీలకు రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు ప్రతి ఒక్కరికి ఇస్తా అని చెప్పి 3,000 అని చెప్పి మళ్ళీ జాగున్నోళ్ళ కానీ ఇగో సంక్రాంతి కంటివి చెప్పి జనవరి కంటివి రాత్రి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి గట్టి మోగుతుందని చెప్తివి. ఇవన్నీ తప్పించుకోవడానికి నువ్వు చేస్తున్న నాటకాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో నువ్వు ఇచ్చిన హామీలని నెరవేర్చాలని, బీసీలకు జరిగిన అన్యాయం సవరించుకున్నావాలని మేము పత్రికా ముఖంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం.